హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ పకోడీ అండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పిల్లలు గిట్టంగా ఇట్లా అడిగినప్పుడు ఇట్లా సాయంత్రం స్నాక్స్ లాగా ఇట్లా చేసి పెట్టొచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. 10 నిమిషాలలో పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే ఇక్కడ పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్, కొన్ని జీలకర్ర, కొద్దిగంత పసుపు, ఓమా అండి, కొన్ని ఓమా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్కి చాలా తక్కువ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. నెమ్మదిగా కలిపేసుకోవాలండి, పన్నీర్ కదా కొంచెము. చూడండి సరిపోయింది. ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం అంతా పిండి ఎక్కువగా వేసుకోవచ్చు. చూడండి కలిపేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి ఆయిల్ వేడైంది. ఒక్కొక్కటిగా నెమ్మదిగా అంటకి వేసుకోవాలండి. ఆయిల్ వేడిగానే ఉండాలి, చల్లగా ఉండకూడదు. మొత్తం అలాగే వేసేసుకోవాలండి. ఇప్పుడు నెమ్మదిగా ఒక స్పూన్ తీసుకొని అలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయినాయి, డీప్ ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకుందాం. ఇప్పుడు ఒక జాలి తీసేసుకొని అందులోకి వేసేసుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పన్నీర్ పకోడీ అయితే. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇప్పుడు ఇటంగా పిల్లలు అడిగిందనే చేశాను నేనైతే. మిగతా పిండిని గిటంగా అలాగే వేసేసుకోవాలండి. తీసేసుకుందామంటే అయిపోయినాయి. మొత్తం నూనె కారిపోయాక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా పన్నీర్ పకోడీ అయితే రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా మిగతా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని